ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీపీటీ కోర్స్ ఉంది కదా. సో నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు మనకి. బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పారామెడికల్ నోటిఫికేషన్ అనేది యాజ్ సూన్ మనకి మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో బిఫోర్ దానికంటే ముందు అసలు కాలేజెస్ ఏమేమి ఉన్నాయనేది చూసుకోవడం చాలా బెటర్ అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను మీకు అసలు తెలంగాణ స్టేట్లో బీపీటీకి సంబంధించినటువంటి కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఆల్రెడీ ఈ కాలేజెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనకి వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇది వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి అకాడమిక్స్ అని ఉంది కదా, దీని మీద టిక్ చేయండి. అఫిలియేటెడ్ కాలేజెస్ అని వస్తుంది. సో దీని మీద టిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. సో మెడికల్కి సంబంధించి డెంటల్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్కి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ అన్ని ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫిజియోథెరపీకి సంబంధించి చూస్తున్నాం కదా, ఇక్కడ ఫిజియోథెరపీని టిక్ చేయగానే బీపీటీకి సంబంధించినటువంటి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నమాట. టోటల్గా మనకి 29 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. అండ్ ఎంపీటీ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి చూస్తే టోటల్గా మనకి 11 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. సో ఇదనమాట. ఈ 29 కాలేజెస్ అనేవి ఆల్ ఓవర్ తెలంగాణ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్ అనమాట. సో ఇప్పుడు మనం అసలు చూద్దాం. ఈ లిస్ట్ ఉంది కదా, ఇదే లిస్ట్ నేను డిస్టిక్ వైజ్ అసలు ఏ డిస్టిక్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఈ లిస్ట్ని నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇదే అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ ప్రైవేట్ కాలేజెస్, ఇది అఫిలియేటెడ్ బై కేఎన్ఆర్ హెచ్ఎస్ యూనివర్సిటీ. సో కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ దీనికి అఫిలియేటెడ్ చేసిందని అంటే గుర్తించిందనమాట ఈ కాలేజెస్. ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి, బీపీటీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ లేవన్నమాట. కాకపోతే మీకు సీట్ అనేది గవర్నమెంట్ నుంచి సీట్ వస్తుంది, బట్ మీరు ప్రైవేట్ కాలేజీలో చదవాల్సి ఉంటుంది. పర్టికులర్గా బీపీటీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అయితే లేవు. కాకపోతే మీకు సీట్ వస్తుంది, ఫ్రీ సీటు, బట్ ప్రైవేట్ కాలేజీలో మీరు చదవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనము హైదరాబాద్కి సంబంధించినటువంటి డిస్టిక్లో ఏవేవి కాలేజెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అరుంధతి కాలేజ్. సో ఆల్రెడీ నేను కాలేజ్ నేమ్ అని అడ్రస్ ఇస్తున్నాను, ఒకసారి మీరు చూసేసుకోండి. ఇక్కడ అడ్రస్ ఉందన్నమాట. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్, అదేవిధంగా వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబరు అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకి ఇక్కడే ఇచ్చారనమాట. కాకపోతే దీన్ని నేను ఫిల్టర్ చేసి డిస్టిక్ వైజ్గా సెపరేట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ నేను మీకు కాలేజ్ నేమ్ చదువుకుంటూ వెళ్తాను. సో మీకు అడ్రస్ కావాలనుకుంటే వీడియో పాస్ చేసుకొని చూసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి అరుంధతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, నెక్స్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ డిసిఎంఎస్ కాలేజ్, దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, మోడర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలేషన్, నెక్స్ట్ పీడిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ, షాదన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, సుస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలేషన్. సో ఈ విధంగా. సో పక్కన మనకి ప్రిన్సిపల్స్ ఎవరు ఉన్నారు, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి రీచ్ అవ్వచ్చు, బై ఈమెయిల్ చేయొచ్చు. టోటల్గా మనకి హైదరాబాద్లో 12 కాలేజెస్ అనేవి ఉన్నాయి. 10th వన్ వచ్చేసి కిమ్స్ కాలేజ్ అనమాట. తర్వాత శ్రీరత్న కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, 12th వచ్చేసి అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి చూస్తే యశోద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో మేడ్చల్లో మనకి 2 యశోద కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, బట్ అడ్రస్ ఏముంది నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ వెబ్సైట్లో ఉంది. సో దాన్ని ఏం చేయలేము, ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, యశోద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ 359 హౌస్ నెంబర్ 4-126/A. ఇక్కడ చూసారా యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఓకే ఇక్కడ పైననేమో యశోద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని ఉంది, ఇక్కడనేమో యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ అని ఉంది. మేబీ వేరు వేరు అయ్యి ఉండొచ్చు. సో ఈ విధంగా మెడికల్ మార్కజ్లో 2 యశోదాస్ ఉన్నాయి. తర్వాత సూర్యాపేటకి సంబంధించి చందన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ రంగారెడ్డికి సంబంధించి సో మోస్ట్లీ ఒక్కొక్క డిస్టిక్లో మనకి ఒక కాలేజ్ కూడా ఉంది, అది సూర్యాపేట. రంగారెడ్డిలో ఒక కాలేజ్ మాత్రమే ఉంది ఒక డిస్టిక్లో. రంగారెడ్డికి సంబంధించి చూస్తే డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. తర్వాత మహబూబ్ నగర్ సంబంధించి చూస్తే దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. తర్వాత నవోదయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్ సంబంధించి చూస్తే గ్రేసీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. తర్వాత హన్మకొండకు సంబంధించి చూస్తే కాకతీయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. తర్వాత వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో ఓన్లీ ఒక కాలేజ్ మాత్రమే ఉంది, అదే కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. తర్వాత నిజామాబాద్కి సంబంధించి చూస్తే 2 కాలేజెస్ ఉన్నాయి, ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, నెక్స్ట్ తిరుమల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. తర్వాత సిద్దిపేటకి సంబంధించి 2 కాలేజెస్ ఉన్నాయి, ఆర్వీఎం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, నెక్స్ట్ సురభి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. తర్వాత కరీంనగర్ సంబంధించి ఓన్లీ ఒక కాలేజ్ మాత్రమే ఉంది, సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్. తర్వాత సంగారెడ్డికి సంబంధించి సంజీవని కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఎంఎన్ఆర్ కాలేజ్లో ఉంటుంది. తర్వాత నల్గొండకు సంబంధించి చూస్తే కేవలం ఒక కాలేజీ,
శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. సో ఈ విధంగా ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. టోటల్గా మనకి 29 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది బీపీటీకి సంబంధించి ఆల్ ఓవర్ తెలంగాణలో. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే అడ్మిషన్ రిలేటెడ్ కానీ సో పక్కన వీళ్ళ నెంబర్స్ ఉన్నాయి కదా, దీనికైనా రీచ్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ అడ్రస్ ఉన్నాయి, ఈమెయిల్కైనా మీ యొక్క డౌట్ని అనేది రేస్ చేయండి అనమాట. సో ఇది. సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు నర్సింగ్ సంబంధించి ఏవేవైతే కాలేజెస్ ఉన్నాయో వాటి గురించి చూద్దాం. అండ్ ఇన్ కేస్ మీకు ఎంపీటీ కావాల్సింది, ఎంపీటీకి సంబంధించినటువంటి కాలేజెస్ కూడా కిందే ఇవ్వడం జరిగింది. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రైవేట్ కాలేజెస్. సో ఈ విధంగా మనకి 11 ఉన్నాయి. కావాలనుకుంటే మీరు దీని గురించి కూడా చూసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు నర్సింగ్ సంబంధించి ఏ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి నర్సింగ్ సంబంధించి, అండ్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి, అదే అన్నీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్.